వేట వీరి ప్రధాన వృత్తి, వేట వీరి జీవన భృతి. రాజ్యాలు ఏలిన చరిత్ర వీరి సొంతం. ధైర్య సాహసాలకు వీరు పెట్టింది పేరు. మానవ పరిణామ క్రమంలో వీరి అస్తిత్వం ఎన్నేళ్ల నుంచి ఉంది అని మనం తెలుసుకోవాలనుకుంటే గనక మనం చదువుకున్నాం. మొదటి మానవుడు సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట కొనసాగించాడని, అడవుల్లో జంతువులను వేటాడి ఆహార పదార్థాలుగా వినియోగించారని. అంటే అర్థం చేసుకోవచ్చు, మానవ పరిణామ క్రమంలో వీళ్ల చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటిది. వారే బోయవారు. వారి జీవన విధానమే నేటి బతుకు చిత్రం. మానవ నాగరికతలో మొదటి దశ వేట. అటు సముద్ర తీరంలో చేపలను, ఇటు అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడడంలో బోయలు సమర్థులు. వేటే వీరి ప్రధాన వృత్తి, వేటి వీరి జీవన భృతి. వీరు కేవలం వేటగాళ్లు మాత్రమే కాదు, రాజ్యాలను కూడా నిలబెట్టిన వీరు నేడు రాజకీయ నాయకుల జెండాలను మోస్తున్నారు. బోయలు ఆది నుండి ఆటవికులే. వీరు వేటలో నిష్ణాతులు. అడవి వీరి సొంతం, ధైర్యం వీరి ఊపిరి. మన దేశంలో ఇతిహాసాలకు, పురాణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందున మహాభారతం, రామాయణం లాంటి కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఒకటైన రామాయణం ఈ కులంలోంచి వచ్చిన వాల్మీకి సృష్టే. అందుకే బోయవారందరూ కూడా వాల్మీకిని తమ మూల పురుషుడంటారు. ఇక వీరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. నిషాద అని, బేదర అని, చుండు అని, బోయ అని. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే వీరిని వాల్మీకులు అంటారు. భారతదేశ చరిత్రలో ఇతిహాసాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కథల్లో ఒకటి ఈ కులంలో పుట్టిన మేధావి సృష్టి. అందుకే అది వాల్మీకి రామాయణం అయ్యింది. వాల్మీకి అద్భుత ప్రతిభ ఈనాటికి ప్రజలను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ తరువాత ఆయన పేరే బోయవాళ్ల పేరుగా మారిపోయింది. అందుకే వాల్మీకి మహర్షి తమ మూలపురుషుడిగా చెప్పుకుంటారు. ప్రతి ఏడాది దసరా పండుగ తరువాత వచ్చే తొలి పౌర్ణమి రోజున వాల్మీకి జన్మదినంగా జరుపుతుంటారు. మన రాష్ట్రంలో బోయవారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వీరిని బోయ, వాల్మీకి, బేదారు, కిరాతక, నిషాద, ఎల్లపి, ఎల్లపు పెద్దబోయ, తలయారి, చుండు పేర్లతో పిలుస్తున్నారు. ముఖ్యంగా వీరు రాయలసీమలో బోయలుగా, తెలంగాణలో వాల్మీకులుగా పిలువబడుతున్నారు. వీరు కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా, మరికొన్ని ప్రాంతాల్లో బీసీలుగా ఉన్నారు. ఖమ్మం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఎస్టీలుగా, మిగిలిన వారిని బీసీలుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. వాల్మీకులు అప్పుడు బోయలు అనేవాళ్ళు. ఈ వాల్మీకి బోయలు వచ్చేసి అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ అడవి ప్రాంతంలో ఉండేటోళ్ళు వచ్చేసి అడవి సంపద ఏదైనా ఉంటే అక్కడనే ఏటాడటము, ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఏదైనా చిన్న పంటలు అనేటువంటి అడవిలో ఉన్నటువంటి కాయలు కానీ చెట్లు కానీ వాటి ద్వారా జీవిస్తూ ఉన్నారు. బోయవారికి వేట ఒక ఆట. వీరు ఎంతటి క్రూర మృగాన్నైనా వేటాడగల సత్తా కలిగిన వారు. వీరు వేటకు వెళ్లేటప్పుడు అనేక ఆయుధాలను వెంట తీసుకుని వెళతారు. ముఖ్యంగా రాయలసీమ అడవి ప్రాంతాల్లో అడవి పందులు. బోయవారు ఆజానుబాహులు. వీరు 6 అడుగుల ఎత్తుంటారు. పొడవాటి ఛాతీ, పొడుగ్గా చేతులు, చాలా దృఢంగా ఉంటారు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. అండ్ గ్రామాల్లో కుస్తీ పోటీల్లో కూడా పాల్గొనేది వీరే. ఒకప్పుడు యుద్ధాల్లో సైనికులుగా ఉండి ఆ రాజుకు విజయాన్ని ఆర్జించి పెట్టడంలో వీరిదే కీలక పాత్ర ఉండేది. అంటే అర్థం చేసుకోవచ్చు, అడవిలో వేటకు వెళ్ళినా, యుద్ధంలో పోరాడినా, ఏ చేసినా ధైర్య సాహసాలు మెండుగా ఉన్నవారిగా వీరిని మనం భావించవచ్చు. ఆ తర్వాత రాచరిక వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత వీరి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పల్లకి మోయడానికి మాత్రమే వాడుకున్నారు. అంటే ఆ బలాన్ని పల్లకీలు మోసేవారుగా వీరిని మార్చేశారు. పల్లకీల ముందు రక్షక భటులుగా ఉంచారు. అంటే ఏ విధంగా వీరిని దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. బోయవాళ్ల మరో వృత్తి తేనె సేకరించడం. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచులతో తిరిగి తేనె, జిగురు సేకరిస్తారు. కొండల్లో ఎంతో ఎత్తులో ఉండే తేనెను సేకరించడం అంత తేలికైన విషయం కాదు. చాలా జాగ్రత్తగా దాన్ని సేకరించాల్సి ఉంటుంది. అంతేకాదు, మన రాష్ట్రంలో రాచరికపు వ్యవస్థ కొనసాగే రోజుల్లో వీరు పల్లకీలు కూడా మోసేవారు. రాజపరివారం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్లే సందర్భంలో వీరు పల్లకీలు మోస్తూ రక్షక భటులుగా ఉండేవారు. దేశ్ముఖులు, జాగీరుదారులు, దొరల కాలంలో కూడా వీరు పల్లకీలు మోసేవారు. బోయవారి జీవన విధానం పూర్తిగా అడవి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీరిని ఆది భారతీయులు, ఆది ఆంధ్రులు అన్నారు. అందుకే ఆ తర్వాత వచ్చిన మతాల ప్రభావం ఏదీ వీరిని ప్రభావితం చేయలేకపోయింది. వీరికంటూ సొంతగా ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. వీళ్ళలో ఏ కార్యానికి కానీ బ్రాహ్మణ్ణి పిలిచే సంస్కృతి లేదు. ఇక ఎప్పటి నుంచో వీళ్ళలో వితంతు వివాహాలు జరుగుతూ ఉన్నాయి.
వీరికంటూ సొంత కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఉండటం వల్ల వాటి నుంచి బయటపడేందుకు వీరు ఏమాత్రం ఇష్టపడరు. ఇక వీళ్ళల్లో ఉన్న బలం, నమ్మకం అనేది రాను రాను అదే వీరి బలహీనతగా మారింది. ఒక యజమానికి కట్టుబడి ఉండటం వల్ల ఇదే వీరి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. బోయలు ఆది ఆంధ్రులు కావడంతో వీరి జీవన విధానం ఎక్కువ హిందూ మతేతరంగానే ఉంటుంది. వీరు ఏ శుభకార్యాలకు కూడా బ్రాహ్మణుల్ని పిలవరు. వీరిలో వితంతు వివాహాలు మొదటి నుండి ఉన్నాయి. అయితే కొన్ని మూఢాచారాలు కూడా ఉండేవి. ఇక మైదాన ప్రాంతంలో నివసిస్తున్న బోయవాళ్లు యజమానులకు నమ్మిన బంట్లుగా పనిచేస్తుంటారు. వీరి జీవనం మొత్తం యజమాని ఇంట్లోనే గడుస్తుంది. వారితో పాటే ప్రయాణం, వారి రక్షణే లక్ష్యం, వారి కోసమే ఈ జీవితం అన్నట్టు ఉంటుంది వీరి జీవనం. మొదటిలో ఎక్కువ సైనిక లక్షణాలుగా ఉన్న రాను రాను అవి యజమానితో ముడిపడి ఉండేలా మారిపోయాయి. వాళ్ళు ఏం చేశారంటే రాను రాను కొంతకాలం అయ్యేటప్పటికి అడవి సంపదనంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వం వస్తానట్లే వాళ్ళ ఒక ఆధీనంలో తీసుకునేటప్పటికి అక్కడ వాళ్ళ జీవనాధారం అనేది జరిగేయటం కష్టమైపోయింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి దారి దోపిడీలు, ఆ తర్వాత దొంగతనాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆ దొంగతనాలు జరిగేటి ప్రాంతంలో వచ్చేసి ఈ బ్రిటిష్ వాళ్ళంతా వచ్చేసి ఎవరు చేస్తున్నారు ఎట్లా అంటే ఈ బోయలు అనేటువంటి వాల్మీకులు చేస్తున్నారు, వీళ్ళ వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడంతా కూడా దారిన ఎవరిని పోయినా కానీ చేసినా కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. వీళ్ళు ఈ విధంగా ఉండేటప్పటికి వీళ్ళ వల్ల తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ చేయటము, జైళ్ళలో వేయటము, వాళ్ళను వచ్చేసి రైలు బోగల్లో వేసుకుని వెళ్ళిపోవటం, ఎక్కడెక్కడ వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు వీరి జీవనం దుర్భరమైన స్థితిలో ఉంది. అడవిలోని వన్యప్రాణుల వేట నిషేధం కావడంతో అటవీ ప్రాంతంలో దొరికే పండ్లు, ఫలాలు, కాయలు, దుంపలు తెచ్చి గ్రామాల్లో అమ్ముకుని జీవిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్న ఎక్కువ మంది అగ్రకులాల ఇంట్లో వంట మనిషిగానో బంటుగానో జీవిస్తున్నారు. గడచిన 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వీరి అక్షరాస్యత 3% మించలేదు. ఎప్పుడు మన రాజకీయ నాయకుల వెంటే ఉండే వీరి జీవితాల్లో మార్పు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. నమ్మిన యజమాని కోసం ప్రాణాలకైనా తెగిస్తారు. వీరి అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని కొంతమంది ఫ్యాక్షన్ పెద్దలు క్యాష్ చేసుకుంటున్నారు. నమ్మిన యజమాని కోసం ప్రాణాలర్పించి తమ భార్య బిడ్డల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. వాళ్ళని రోడ్డు మీద వదిలేసి జైళ్లలో మగ్గుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతవరకు అంటే కనీసం బ్లడ్ రిలేషన్ని కూడా కేర్ చేయరు. సొంత అన్నదమ్ముల్ని కూడా తమ యజమాని కోసం చంపుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలోనూ గమనిస్తే ఎన్ని కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయో అర్థమవుతుంది. ఫ్యాక్షన్ చరిత్రను తడిమినా ఎంతో మంది కేవలం తమ యజమాని ఏ కులం అని వీరు ఆలోచించరు. నమ్మితే చాలు, యజమాని ఆదేశాలతో ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడరు. యజమాని కనుసైగ చేస్తే చాలు, ప్రత్యర్థి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందే. మా యొక్క వాల్మీకులు చాలా వరకు రాజకీయ నాయకులతో సంబంధం పెట్టుకొని వారి యొక్క ప్రోద్బలంతో చాలామంది వారిని నమ్మి వారి యొక్క మాటలతో భార్యాబిడ్డలను కూడా చూడకుండా వారి యొక్క దాంట్లో పోయి తాగి తందనాలాడి వారి యొక్క మాటల ప్రకారం చేసి, కానీ వాళ్ళ యొక్క వృత్తిని కూడా ఆశించకుండా వారు చెప్పినట్టు నమ్మి వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ ఫ్యాక్షన్లు తీసుకుపోయి వారి యొక్క అడుగుజాడలు నడిచి వాళ్ళని యొక్క మాట ప్రకారము చేసి జైళ్లలోనూ వాళ్ళు బాధపడుతూ భార్యాభర్తలకు దూరం అయ్యి చాలా అవస్థపడుతున్నారు. వీరు త్యాగశీలురు. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. యజమాని కోసమే కాదు, ఆయన కుటుంబం కోసం కూడా వీరికి యజమాని రక్షణే ముఖ్యం. చాలా మంది ఫ్యాక్షనిస్ట్ లీడర్లు నిజానికి ఫ్యాక్షన్ చేయరు. వీరి అండ చూసుకునే వారు రెచ్చిపోతుంటారు. చంపేది వాళ్లే, చచ్చేది వాళ్లే. యజమానుల కోసం వీరిని వీరే చంపుకుంటారు. వీరి అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని వాడుకుంటున్న పెద్దలు అనేక మంది ఉన్నారు. అందుకే తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, బాడీగార్డులుగానే కాక జనాభా నిష్పత్తిని బట్టి వారికి సీట్లు కేటాయించాలి. తెలంగాణలో వాల్మీకులు, బోయలు రాచరికపు వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చాక పూర్తిగా పల్లకీలు మోసేందుకు, ఇంట్లో పనులు చేసేందుకే పరిమితమయ్యారు. ఒకప్పుడు అడవిలో క్రూర మృగాలను వేటాడిన ధైర్యశాలి, యుద్ధంలో పోరాడి గెలిచిన ధీశాలి నేడు వారి బతుకు చిత్రం చూస్తే చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం వారిని రక్షణ శాఖలో భాగస్వాములను చేసిన అటవీ శాఖలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారి ధైర్యానికి, బలానికి సరైన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఆ యొక్క బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిపైనే ఉంది. ఇది నేటి బతుకు చిత్రం.